హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎవర్ సిన్స్ అనే ఒక ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఎవర్ సిన్స్ మనం ఎలాంటి సిచ్యువేషన్లు ఇచ్చేస్తామంటే ఏదైనా ఒక పనిని చేసినప్పటి నుండి అని వచ్చే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. నెంబర్ 1 ఎగ్జాంపుల్, ఆమెకు మోడల్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పటి నుండి ఆమె తన సిస్టమ్ మీదనే పనిచేస్తుంది. ఆమెకు మోడల్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పటి నుండి ఆమె తన సిస్టమ్ మీదనే పనిచేస్తుంది. సో ఇఫ్ యూ నోటీస్ ఇన్ దిస్ ఫస్ట్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పని చేసినప్పటి నుండి, ఆమెకు మోడల్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పటి నుండి ఆమె తన సిస్టమ్ మీదనే పనిచేస్తుంది. సో ఇక్కడ మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటవి? ఆమెకు మోడల్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పటి నుండి అనేది ఒక సిచ్యువేషన్, ఆమె తన సిస్టమ్ మీదనే పనిచేస్తుంది అనేది సెకండ్ సిచ్యువేషన్. అండ్ వీ నీడ్ టు ఎక్స్ప్రెస్ దిస్ సెకండ్ సిచ్యువేషన్ ఇన్ ద బిగినింగ్. రైట్, ఆమె తన సిస్టమ్ మీదనే పనిచేస్తుంది. షీ హ్యాస్ బిన్ వర్కింగ్ ఆన్ హర్ సిస్టమ్. షీ హ్యాస్ బిన్ వర్కింగ్ ఆన్ హర్ సిస్టమ్ అంటే ఆమె తన సిస్టమ్ మీదనే పనిచేస్తుంది. ఎప్పటి నుండి? ఆమెకు మోడల్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పటి నుండి. ఎవర్ సిన్స్ షీ హ్యాస్ బిన్ గివెన్ ఎ మోడల్ ప్రాజెక్ట్. ఎవర్ సిన్స్ షీ హ్యాస్ బిన్ గివెన్ ఎ మోడల్ ప్రాజెక్ట్. షీ హ్యాస్ బిన్ వర్కింగ్ ఆన్ హర్ సిస్టమ్ ఎవర్ సిన్స్ షీ హ్యాస్ బిన్ గివెన్ ఏ మోడల్ ప్రాజెక్ట్. సెకండ్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్కి మెటీరియల్స్ ఇచ్చినప్పటి నుండి వారు డౌట్స్ అడగటం స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్కి మెటీరియల్స్ ఇచ్చినప్పటి నుండి వారు డౌట్స్ అడగటం స్టార్ట్ చేశారు. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా స్టూడెంట్స్కి మెటీరియల్స్ ఇచ్చినప్పటి నుండి అంటే ఒక పని చేసినప్పటి నుండి అనేది ఒక సిచ్యువేషన్, వారు డౌట్స్ అడగటం స్టార్ట్ చేశారు అనేది సెకండ్ సిచ్యువేషన్. సో ఇన్ ఇంగ్లీష్ ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. వారు డౌట్స్ అడగటం స్టార్ట్ చేశారు. ఇక్కడ వారంటే ఎవరు? స్టూడెంట్స్. స్టూడెంట్స్ స్టార్టెడ్ ఆస్కింగ్ డౌట్స్. స్టూడెంట్స్ started asking doubts ever since they were provided materials or ever since they have been provided materials. అంటే స్టూడెంట్స్కి మెటీరియల్స్ ఇచ్చినప్పటి నుండి వారు డౌట్స్ అడగటం స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ స్టార్టెడ్ ఆస్కింగ్ డౌట్స్ ఎవర్ సిన్స్ దే హ్యావ్ బిన్ ప్రొవైడెడ్ మెటీరియల్స్. థర్డ్ ఎగ్జాంపుల్, అతనిని డాక్టర్కి చూపించినప్పటి నుండి అతను ప్రాపర్గా నడుస్తున్నాడు. అతను డాక్టర్కి చూపించినప్పటి నుండి అతను ప్రాపర్గా నడుస్తున్నాడు. సో ఈ థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా అతనిని డాక్టర్కి చూపించినప్పటి నుండి అనేది ఒక సిచ్యువేషన్, అతను ప్రాపర్గా నడుస్తున్నాడు అనేది సెకండ్ సిచ్యువేషన్. అతను ప్రాపర్గా నడుస్తున్నాడు. హీఈస్ వాకింగ్ ప్రాపర్లీ. హీఈస్ వాకింగ్ ప్రాపర్లీ అంటే అతను ప్రాపర్గా నడుస్తున్నాడు. ఎప్పటి నుండి? ఎవర్ సిన్స్ హీ వాజ్ టేకెన్ టు ద హాస్పిటల్. ఎవర్ సిన్స్ హీ వాజ్ టేకెన్ టు ద హాస్పిటల్ అంటే అతను డాక్టర్కు చూపించినప్పటి నుండి అతను ప్రాపర్గా నడుస్తున్నాడు. ఫోర్త్ ఎగ్జాంపుల్, ఆ గ్రౌండ్ని క్లీన్ చేసినప్పటి నుండి విద్యార్థులు ఆడుకోగలుగుతున్నారు. ఆ గ్రౌండ్ని క్లీన్ చేసినప్పటి నుండి అనేది ఒక సిచ్యువేషన్, ఆ విద్యార్థులు ఆడుకోగలుగుతున్నారు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి దీని ఇంగ్లీష్లో స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు ప్లే. స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు ప్లే అంటే విద్యార్థులు ఆడుకోగలుగుతున్నారు. ఎప్పటి నుండి? ఎవర్ సిన్స్ ద గ్రౌండ్ వాజ్ క్లీన్డ్. ఎవర్ సిన్స్ ద గ్రౌండ్ వాజ్ క్లీన్డ్ అంటే ఆ గ్రౌండ్ క్లీన్ చేసినప్పటి నుండి విద్యార్థులు ఆడుకోగలుగుతున్నారు. లాస్ట్ ఎగ్జాంపుల్, వారి సమస్యలను పరిష్కరించినప్పటి నుండి వారు సంతోషంగా ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరించినప్పటి నుండి వారు సంతోషంగా ఉన్నారు. దీని ఇంగ్లీష్లో దే ఆర్ హ్యాపీ ఎవర్ సిన్స్ దే ప్రాబ్లమ్స్ వర్ సాల్వ్డ్. దే ఆర్ హ్యాపీ ఎవర్ సిన్స్ దే ప్రాబ్లమ్స్ వర్ సాల్వ్డ్ అంటే వారి సమస్యలను పరిష్కరించినప్పటి నుంచి వారు సంతోషంగా ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పనిని చేసినప్పటి నుండి అని వచ్చే సందర్భంలో ఈ ఎవర్ సిన్స్ అనే ఈ కంజంక్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.